హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి టైలరింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈరోజు మంచి టిప్ అయితే నేను మీకు చెప్పబోతున్నానండి. చాలామంది నేర్చుకొని ఉంటారు, టైలరింగ్లు నేర్చుకొని తమ వరకు తమ కుట్టుకోవాలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదే ఒక జాబ్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే వర్క్ అనేది ఉండదన్నమాట. అంటే స్టిచ్చింగ్కి ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్ కదా, ఎవరు పెద్దగా రారనమాట. సో అందుకని మీరు చేయవలసిన పని ఏంటంటే, చాలా వరకు వచ్చేసి మీరు పక్కింటి వాళ్ళకు మన స్టిచ్చింగ్ అనేది మీరే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. అంటే పబ్లిసిటీ చేసుకోవాలి. ఎలా అంటే, ఇలా నేను స్టిచ్ చేస్తాను అని పక్కనుండే వాళ్ళకు చెప్పాలి. వాళ్ళకు మీరు కుట్టిన బ్లౌజులు అనేది చూపించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీరు వీలైతే ఒక బోర్డు అనేది పెట్టుకోండి. చాలా వరకు ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల నలుగురికే కాకుండా అటుపోయే వాళ్ళకి ఇటుపోయే వాళ్ళకి అనేది తెలుస్తుంది. చాలా వరకు వచ్చేసి ఇలా ట్రై చేయండి. వర్క్ అనేది పెరుగుతుంది. వచ్చిన వారికి మీరు నీట్గా పర్ఫెక్ట్గానే కుట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ బ్లౌజుల మీద మీరు ట్రై చేయండి ఏదైనా. తర్వాత పక్కన వాళ్ళ బ్లౌజుల మీద అనేది కుట్టి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వండి. అలా ఒక్కసారి అలవాటు పడినారంటే ఇంకా ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళారనమాట. ఇంకొకటి ఏమంటే, స్టార్టింగ్లో అనేది ఒక 10 రూపాయలు అనేది తక్కువ తీసుకోండి. మీరు పికప్ అయ్యేంత వరకు. పికప్ అయినా కావాలంటే పెంచుకోవచ్చు. మీకు వర్క్ పెరిగేంత వరకు మాత్రం ఒక 10 రూపాయలు అనేది తక్కువ తీసుకోండి. ఇంకా వచ్చేసి బోర్డు పెట్టడం వలన ఉపయోగాలు ఏంటంటే, ఇప్పుడు ఇంటింటికి టైలర్ ఉన్నారు. ఎవరిది వాళ్ళు కుట్టుకున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది రారు. కాకపోతే పట్టు చీరలకు అలా బయట ఇస్తే నీటి కుట్టిస్తారు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా బోర్డు చూసి మీ దగ్గరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళకి నీట్గా అనేది ఫినిషింగ్ ఇవ్వండి. కొంతమంది ఏదో ఇంకా కుట్టామంటే కుట్టాంలని ఇంట్రెస్ట్ లేకున్నట్ల బద్ధకంగా ఉంటారనమాట. అది అనేది వదిలేయండి. అటొక కుట్టు కుట్టి ఇట్లా టీవీ చూడడం, ఇటొక కుట్టు కుట్టి సెల్లు చూడడం, ఇదంతా చేయొద్దండి. ఇంట్రెస్ట్గా కుట్టండి. నీట్గా కుట్టాలని ట్రై చేయండి. ప్రతి ఒక్కటి స్టార్టింగ్లో మీరు అంచెలంచెలుగా ఎదగాలంటే ప్రతి ఒక్క కొలత అనేది మీరు దృష్టి పెట్టి చూసి ఫినిషింగ్ అనేది వాళ్ళ ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వండి. ఇంకా మీ దగ్గర నుంచి వాళ్ళు పక్కకు అనేది వెళ్ళారనమాట. ఒక్కసారి అలా అలవాటు పడినారు అంటే వేరే వాళ్ళు కుట్టినా కూడా ఇంకా వాళ్ళకు మనసు ఒప్పదు. మీతోనే కుట్టించుకోవడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇంకా వచ్చేసి లేడీస్ టైలర్ అనేది బోర్డు అనేది పెట్టండి. పికో ఫాల్స్ అని పెట్టండి. రేట్ అనేది పెట్టద్దండి. రేట్ అనేది పెట్టారంటే అంత కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. నేను అవి ఫేస్ చేశాను అనమాట. ఇంకా వచ్చేసి మీరు పక్కింటి వాళ్ళు అలా తెచ్చినప్పుడు మీరు అనేది ఇంకా వాళ్ళు బాగా ఫినిషింగే కాక ఓ 10 రూపాయలు తక్కువే తీసుకొని ఇంకా వాళ్ళకి ఏదైనా చిన్న అది డ్రెస్సెస్ కానివ్వండి, కుట్లేసే కానీ తెచ్చిస్తా అంటారు కదా, అవి కూడా మీరు ఇంట్రెస్ట్గా కుట్టించి ఇవ్వండి. అదే పబ్లిసిటీ అనేది అయిపోతుంది. వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగా మీకు వర్క్ అయితే చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇలాగా నా వీడియోలు చూస్తుండండి. లాస్ట్ వీడియోకు చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఇలాగే మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. టైలరింగ్ నేర్పించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నా వీడియోలు వచ్చేసి మంచి మోటివేషన్గా ఉంటాయండి. మంచిగా మీకు వీడియోస్ అనేది రిలీజ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పుట్టించేలాగా అయితే నేను వీడియోస్ అనేది తీస్తానండి. ఓకేనా అండి? ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్.